ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక మరువనారి రోజు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారి పేరుని ఈరోజు పార్లమెంట్లో చంపేయడం జరిగింది. మీ అందరికి తెలుసు 1948లో గాడ్సే ఎవరైతే ఆర్ఎస్ఎస్ మెంబర్ ఉండేనో వారు మహాత్మా గాంధీని క్రూరంగా చంపేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు 2025లో మహాత్మా గాంధీ గారిని మోడీ ప్రభుత్వము పార్లమెంట్లో చంపేయడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు. ఉపాధి హామీ అనే పథకము ఉద్యోగాలు లేని మహిళలకు వాళ్ళ పిల్లలకు రోజు పనిచేసి వారికి దాదాపు 250 నుంచి 300 రూపాయలు సంపాదించే అవకాశం ఉండింది. కానీ ఈరోజు మహాత్మా గాంధీ గారి పేరు మీద ఏదైతే ఈ ఉపాధి హామీ ఉండేనో దాన్ని కొట్టేయడం జరిగింది. ఇది ప్రజలు గమనించాలి. బీజేపీ పార్టీ ప్రవర్తిస్తున్న విధము సరికాదు. ఇది కేవలము ప్రాఫిట్ల కోసము కంపెనీలు ఏదైతే ప్రాఫిట్లు నడిపే అదానీ కంపెనీలు, అంబానీ కంపెనీల కోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. కానీ పేదవాడి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తలేదని చెప్పి ఇది ఒక పెద్ద రెడ్ అలర్టు. అందరూ గమనించాలి. 2047 వికసిత్ భారత్ అది ఏదైతే చెప్తున్నాడో మోడీ గారు, యాక్చువల్లీ 2047 గాంధీ ముక్త్ భారత్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ గాంధీ గారి పేరు ఉంటేనో అక్కడ వారు దాన్ని తీసివేసి మోడీ గారి పేరు, మోడీ గారు ఐడియాలజీలు, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఏదైతే ఈ ప్రయత్నిస్తున్నారో దాన్ని మేము అడ్డుకుంటున్నాము. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈరోజు మహాత్మా గాంధీ గారి పేరే ఈరోజు పార్లమెంట్లో వాళ్ళు చంపేయడం జరిగింది. ఇది యాంటీ నేషనల్ కాదా, మన దేశానికి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలు కాదా అని చెప్పి నేను ప్రజలని ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. జై హింద్.